ఆ మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటి వరకు ఎవరికి రిజర్వ్ అవుతుందా అని నేతలు తెగ్గ దిగులు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళలో కొత్త గుబులు మొదలైందని చెప్తున్నారు. కూటమిలోని 3 పార్టీల నేతలు మేయర్ కుర్చీలో కర్చీఫ్ వేశారని టాక్. దీంతో ఆ కార్పొరేషన్ లో కాక షురు అయిపోయింది. కూటమి పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని తమకు తమకే కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. దీనికోసం తమ పార్టీల అధిష్టానాలకు 3 పార్టీల నేతలు లేఖలు రాశారని సమాచారం. దీంతో అక్కడి కూటమిలో కుస్తీ షురు అయింది. ఇంతకీ ఏదా కార్పొరేషన్? కడప మేయర్ సీటు కూటమిలో ఫైట్. మేయర్ కుర్చీలో 3 పార్టీలు ఖర్చీఫులు. తమదే మేయర్ అంటోన్న టీడీపీ, రేసులో ఉన్నామంటోన్న బీజేపీ, సైలెంట్ గా పావులు కదుపుతోన్న జనసేన. కూటమిలో కడప కుస్తీ. కడప మున్సిపల్ కార్పొరేషన్ నిత్యం వార్తల్లో నలుగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కడప కార్పొరేషన్లో రచ్చ అంతా ఇంత కాదు. మొన్నటి వరకు ఎమ్మెల్యే రెడ్డమ్మ కుర్చీ గొడవతో కడప రాజకీయం మూతమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన మేయర్ పై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కారాలు మిరియాలు నూరారు. కార్పొరేషన్ సొమ్ము తినేశారనే ఆరోపణలతో కాక పుట్టించారు. వైసీపీ నేతల్ని ఎండగడుతూ వచ్చారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం అయిపోవడంతో కార్పొరేషన్ రచ్చ తగ్గింది అనుకున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తోన్న సమయంలో కడప మేయర్ పీఠాన్ని ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తారనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఇప్పుడు మరో కొత్త రచ్చతో నేతలు సతమతమవుతున్నారని సమాచారం. ఈసారి మేయర్ ఎన్నిక డైరెక్ట్ గా జరుగుతుండటంతో కూటమిలోని 3 పార్టీల నేతలు మేయర్ పీఠం కోసం తమ అధిష్టానాల దగ్గర పావులు కదుపుతున్నారని సమాచారం. కడప కార్పొరేషన్ పరిధిలోకి కడప నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న కమలాపురం నియోజకవర్గంలోని 3-4 డివిజన్లొస్తాయి. అంటే కడప కార్పొరేషన్ పరిధిలో 2 ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది. 2 ఎమ్మెల్యేలు కూటమికి చెందిన వాళ్లే కావడం, అందులోనూ 2 టీడీపీ ఎమ్మెల్యేలే కావడంతో మేయర్ అభ్యర్థిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సైకిల్ పార్టీకి తప్ప వేరే పార్టీకి దక్కే అవకాశం లేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం సీట్ల కేటాయింపులో భాగంగా మేయర్ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించేలా చూడాలని తమ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఈ లెటర్ రాశారని సమాచారం. కడపలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటోందని, దీనిపై అధిష్టానం పరిశీలన చేసి మేయర్ సీటును పార్టీకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమల నేతలు కోరుతున్నారు. అయితే అసలు కడపలో బీజేపీకున్న బలం ఎంత, ఆ పార్టీ ఎన్ని డివిజన్లలో పోటీ చేయగలదు, వాళ్లు మేయర్ పీఠం కోరడమేంటని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు జనసేన కూడా సైలెంట్ గా పావులు కదుపుతోందని సమాచారం. తాము కూడా మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు ఆ మేరకు తమ అధిష్టానానికి లేఖలు పంపినట్లు సమాచారం. దీంతో జనసేనపై కూడా టీడీపీ లీడర్లు, క్యాడర్ గుస్సా అవుతున్నారని టాక్. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లున్నాయి. అయితే వీటిని 66కు పెంచే ప్రతిపాదనపై వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. గత ఎన్నికల్లో 50 డివిజన్లలో ఒక్కటి తప్ప అన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుండటంతో వైసీపీ కూడా కసరత్తు షురూ చేసింది. ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినా సంసిద్ధంగా ఉన్నామని వైసీపీ సంకేతాలిస్తోంది. ఎస్సీ, బీసీ, ఓసీ ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కూడా 3 సామాజిక వర్గాల నేతలు రేసులో రెడీ అవుతున్నారట. అయితే అటు అధికార కూటమి, ఇటు విపక్షానికి చెందిన ఓసీ నేతలు కార్పొరేషన్ మే సవాలంటున్నారని సమాచారం. కడప కార్పొరేషన్ ని ఓసీ జనరల్ కి కేటాయించడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారని, అది ఓసీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో అన్ని పార్టీలకు చెందిన ఓసీ నేతల్లో జోష్ కనిపిస్తోందంటున్నారు. ఇంతకీ కడప మేయర్ అభ్యర్థిగా కూటమిలో ఏ పార్టీకి ఛాన్స్ దక్కుతుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. కడప కుస్తీలో మిత్రపక్షాలపై టీడీపీ నెగ్గే అవకాశం ఎక్కువగా ఉందని లోకల్ టాక్.